మీరు ఎప్పుడైనా అయ్యప్ప స్వామి ఆలయంలోని 18 మెట్లు గురించి నిజంగా ఆలోచించారా? అవి కేవలం మెట్లు కాదు, అవి ఒక శపథం, ఒక రహస్యం, ఒక శిక్ష కూడా. ఈ రోజు నేను చెప్పబోయే విషయం ఒక పూజారి 18 మెట్ల మీద నిలబడి చెప్పిన ఒక మాట. ఆ మాట విన్నాక ఆ రాత్రి ఆలయంలో ఒకటి జరిగింది. అది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇది 2008లో జరిగిన సంఘటన అంటారు. కేరళ సరిహద్దులో అడవికి దగ్గరలో ఉన్న ఒక చిన్న ఆలయం. అక్కడ అయ్యప్ప స్వామి ఆలయం లాగానే 18 మెట్లు ఉన్నాయి. రోజంతా భక్తుల రద్దీ, కానీ రాత్రి అయ్యేసరికి ఆ ప్రాంతంలో నిశ్శబ్దం. అక్కడ ఒక పూజారి ఉండేవాడు. పేరు శివానంద శాస్త్రి. అతను చాలా స్ట్రిక్ట్, కానీ చాలా భక్తిగా ఉండేవాడు. ఆయన చెప్పేది ఒక్కటే, 18 మెట్లను లెక్క పెట్టి ఎక్కకూడదు. మనసులో గర్వం ఉంటే స్వామి క్షమించడు అని. ఒక రోజు సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ఆ ఆలయానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని ముఖం కనిపించలేదు. బ్లాక్ షాల్ వేసుకొని, తల దించుకొని, చేతిలో ఒక చిన్న ఇరుముడి పట్టుకున్నాడు. అతని పూజారిని చూసి అడిగాడు, స్వామి, 18 మెట్టులో చివరి మెట్టు దగ్గర ఒక రహస్యం ఉందంటారు, నిజమేనా అని. పూజారి ఒక్కసారిగా గట్టిగా చూశాడు. అతని కళ్ళల్లో భయం కూడా ఉంది, కోపం కూడా ఉంది. పూజారి వెంటనే ఇలా అన్నాడు, ఇది అడగడం నీకు అవసరం లేదు. కానీ ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు, నేను తెలుసుకోవాలి, ఎందుకంటే నాకు కళల్లో ఒక శబ్దం వస్తుంది, 18 మెట్లు దాటితే నీ జీవితం మారుతుంది అని. ఆ మాట విన్న వెంటనే పూజారి వెనక్కి తగ్గాడు. అతని ముఖం తెల్లబడిపోయింది. అతను చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత మెల్లగా అన్నాడు, నీకు ఈ మాట ఎవరు చెప్పారు? ఇది ఎవరికీ తెలియకూడని విషయం కదా. ఆ వ్యక్తి తల పైకెత్తాడు, కానీ అప్పటికి ముఖం సరిగ్గా కనిపించలేదు. అతని ఇలా అన్నాడు, నాకు ఎవరు చెప్పలేదు స్వామి, అది నా లోపల నుంచి వస్తుంది. పూజారి ఒక్కసారిగా ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఇరుముడిని చూస్తాడు. ఆ ఇరుముడి మీద ఒక గుర్తు ఉంది, ఒక చిన్న కళ్ళు గుర్తు. పూజారి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటుంది. ఆ రాత్రి ఆలయం మూసే ముందు పూజారి ఆ వ్యక్తిని ఆలయం లోపలికి తీసుకువెళ్ళాడు. అక్కడ 18 మెట్లు కింద ఒక చిన్న దీపం వెలిగించాడు. ఆ వెలుతురులో మెట్ల మీద రాసి ఉన్న చిన్న అక్షరాలు కనిపించాయి. అవి సాధారణ అక్షరాలు కాదు, చాలా పాతవి. పూజారి ఆ వ్యక్తితో చెప్పాడు, ఈ 18 మెట్లు భక్తి కోసం కాదు, ఇవి ఒక శక్తిని ఆపడానికి పెట్టిన మెట్లు. విజిటర్ షాక్ అయ్యాడు. ఆపడానికి? ఎవరి శక్తిని? పూజారి మెల్లగా మెట్లను చూపిస్తూ అన్నాడు, ప్రతి మెట్టు ఒక బంధనం, 18 బంధనాలు ఒకే ఒక దానికి. విజిటర్ దేనికి? పూజారి ఆఖరి మెట్టు వైపు చూసి చెప్పిన మాట, అక్కడ స్వామి మాత్రమే ఉండడు, అక్కడ ఒక శాపం కూడా ఉంటుంది అని చెప్పాడు. అయ్యప్ప స్వామి 18 మెట్టుకు ఒక అర్థం ఉంది, కానీ అందరికీ చెప్పేది ఒక సైడ్ మాత్రమే. నిజమేమిటంటే 18 మెట్లు అంటే మనలోని 18 దోషాలు, కామం, కోపం, లోభం, మోహం, మదం, మత్సరం, ఇవి 6. ఇంకా భయం, అహంకారం, అసూయ, ద్వేషం, అలసత్వం, ఇలా ఒక్కొక్కటి. కానీ పూజారి చెప్పిన రహస్యం ఇంకొకటి. ఈ 18 మెట్లు ఒక రాక్షస శక్తిని సీల్ చేయడానికి వేశారంటారు. విజిటర్ అంటాడు, అది ఎవరు? అది ఒక పురాతన తాంత్రికుడు పిలిచిన శక్తి. అతను దేవుణ్ణి కాదు. అది ఏంటంటే మనిషి శాపం నుంచి పుట్టిన అందశక్తి. విజిటర్కు చెమట పట్టింది. ఆ తరువాత పూజారి ఒక్కసారిగా గట్టిగా అన్నాడు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నువ్వు అడిగావు కాబట్టే చెప్తున్నా. 18 మెట్టుల్లో ఒక మెట్టు అస్సలు మెట్టే కాదు. విజిటర్ షాక్ అవుతాడు. అసలు మెట్టు కాదంటే? అది ఒక తలుపు, ఒక సీక్రెట్ డోర్. అది తెరిస్తే లోపల ఏదో ఉంది. విజిటర్ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. అప్పుడే పూజారి ఇలా అన్నాడు, అది తెరిచిన వాళ్ళు తిరిగి రాలేదు. అప్పుడే ఆలయంలో దీపం ఒక్కసారిగా ఆగిపోతుంది, మొత్తం చీకటైపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని సస్పెన్స్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.